హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ రెసిపీని తీసుకుని వచ్చాను. అదే చామదుంపల పులుసు. చామదుంపల్ని చామగడ్డలని కూడా అంటారు. ఈ పులుసు చాలా రుచిగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ చామదుంపల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది హార్ట్కి మంచిది, అలాగే గట్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఇది. సో అప్పుడప్పుడు మనం ఈ చామదుంపల్ని ఏదో ఒక రూపంలో డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. వీడియోని మీరు కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారా, ఇక్కడ చామదుంపలు ఇవి రౌండ్గా ఉన్నాయండి. మనం ఇవి కొనుక్కునేటప్పుడు వెనక తోకలు వచ్చి ఉంటాయి కదా, అవి కొనుక్కోకూడదు. ఇలా రౌండ్గా ఉన్నవే కొనుక్కోవాలి. సో ఇవి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఇవి వేసుకొని వాటర్ వేసుకొని 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని మనం శుభ్రంగా కడుక్కొని నీళ్లు వేసుకొని కాస్త ఉడకబెట్టుకుంటే మనకి గుజ్జు వస్తుంది కదా, తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు, చాలా కొద్దిగా అండి ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు, అంటే 1/2 స్పూన్ కంటే తక్కువగా మెంతులు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకొని కాస్త బ్రౌన్గా అవుతాయి కదా, అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇవంతా బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు పొడి కొట్టుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు మనకి చామగడ్డలు కూడా ఉడికిపోయాయి. ఇవంతా కూడా మనం పీల్ చేసేసుకోవాలి. చూసారా, ఒక నైఫ్ తీసుకొని ఇలా పీల్ చేసేసుకోండి. చామదుంపలు అనేవి మరీ మెత్తగా అయిపోతే బాగుండదండి, ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ ఉడుకుతాయి. కసదుంప అనేది మనకి గట్టిగానే ఉండాలి. ఇలాగా చేసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ప్రతిదీ ఒక 2 ముక్కలు, లేదంటే కొద్దిగా పెద్ద సైజ్ అయితే 3 ముక్కలు చేసుకోండి. స్లైసెస్లా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలండి. ఇప్పుడు కాస్త ఇంగువ, అలాగే ఒక 6-7 వెల్లుల్లి పొట్టు తీసుకొని పొడవుగా మీరు 2 చీల్చుకోండి. ఒక్కొక్క వెల్లుల్లి సన్నగా ఉంటే పర్వాలేదు కదా, దంచి వేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 1/2 నిమిషం వేయించుకుందాము. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి, అవి మాడకూడదు. ఇప్పుడు 4 మీడియం సైజు ఆనియన్స్ నేను సన్నగా తరుక్కున్నానండి. గుర్తుపెట్టుకోండి, పులుసుకి సన్నగా తరుక్కుంటే మంచి రుచి వస్తుంది. తొందరగా ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గటానికి కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను నేను. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయలంతా కూడా మనకి బాగా మగ్గిపోవాలి. చూసారా, ఇలా అవ్వాలి. ఇప్పుడు 2 పెద్ద పచ్చిమిర్చి చీలిక చేసుకొని వేసుకున్నానండి. 2 ముక్కలు కట్ చేసుకొని కాస్త కరివేపాకు, ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన అనేది పోవాలి. ఇప్పుడు కాస్త బ్రౌన్గా అయ్యాయి కదా ఆనియన్స్. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసేసుకున్నాం. ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం అండి. పులుసులో కాస్త కారం ఉంటేనే బాగుంటుంది. మనం చింతపండు పులుపు కూడా వేస్తాం కదా, అందుకోసం. ఇప్పుడు వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా ఈ దుంప ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఒకటేసారి ఉప్పు అనేది ఎక్కువ వేసేసుకోవద్దండి, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. నేను 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని మగ్గించుకోండి ఒక 2 నిమిషాలు. ఈ ఫ్లేవర్స్ అంతా కూడా ఆ ముక్కలకి పడుతుంది. ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాము. పులుసు కాబట్టి కాస్త నీళ్లు వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ పులుసులో ఈ ముక్కలు ఉడికితే చక్కగా ఆ పులుపు, ఆ కారం అన్నీ కూడా ఈ ముక్కలకి పడతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కాస్త పులుసు అనేది ఉడికింది. ఇప్పుడు ఇందాక ధనియాలు అవన్నీ వేయించుకున్నాం కదా, ఆ పొడిని వేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. ఈ పులుసు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ అనేది ఒకసారి రుచి చూసుకొని మళ్ళీ అవసరం పడితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాల కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఖరణ కొద్దిగా బెల్లం అండి. చింతపండు ఎప్పుడు వేసుకున్నా సరే కాస్త బెల్లం వేస్తే ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవడమే కాకుండా
అది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎండబెట్టిన మెంతి ఆకుల పొడి అండి. మెంతి ఆకులు ఎండబెట్టుకుని పొడి చేసుకున్నది కాస్త నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఒకవేళ ఇది లేకపోతే మెంతి ఆకులే సన్నగా తరుక్కొని చాలా కొద్దిగా మాత్రం వేసుకోండి. మూత పెట్టుకొని ఒక్క నిమిషం మనం కుక్ చేసుకుందాము. మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర. అంతేనండి, మనకి రెసిపీ రెడీ అయిపోయింది. పులుసు కాబట్టి కాస్త మనకి ఆ పులుసు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే చల్లగా అయిపోతే బాగా దగ్గరగా అయిపోతుంది చామదుంపల పులుసు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్లో పెట్టండి. చూసారా కలర్ అవంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది రోటీస్లోకి కూడా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. అయితే ఒక విషయం ఏంటంటే ఇది కిడ్నీ స్టోన్స్ అంటే ఒకవేళ ఎక్కువ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం కాస్త తక్కువగా తీసుకోవాలి. అంటే ఇష్టం కదా అని ఫ్రీక్వెంట్గా తీసేసుకోవద్దు. ఎప్పుడైనా ఒకసారి తినటం ఏం పర్వాలేదు, కానీ ఫ్రీక్వెంట్గా మాత్రం ఇది తినొద్దు. ఇక్కడ నేను రైస్తో ఇది సర్వ్ చేశాను. పులుసు ఎప్పుడు మన పర్ఫెక్ట్ టేస్ట్ తెలియాలంటే రైస్ కూడా పొడి పొడిగా ఉండాలండి. అప్పుడైతేనే ఆ పులుసు రుచి అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఈ పులుసులో ముక్కలు ఉడికి చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.